విశాఖపట్నంలో సైబర్ మోసం సంచలనం రేపుతుంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితర ప్రముఖుల పేర్లను దుర్వినియోగం చేస్తూ ఓ సైబర్ కేటుగాడు బాధితుడిని బురిడి కొట్టించాడు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఫోటోతో వాట్సాప్ ఖాతా సృష్టించి ఏకంగా సీఎం చంద్రబాబుతో వాట్సాప్ కాల్ మాట్లాడిస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు బాధితుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. విశాఖ సీతంపేటలోని భూ వివాదాన్ని పరిష్కరిస్తామని, జీవీఎంసీ కమిషనర్పై లంచం ఆరోపణలు నిరూపిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి దశలవారీగా 80,000 రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మోసపోయినట్లు గుర్తించిన శ్రీనివాసరెడ్డి విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ హైటెక్ మోసానికి సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. చూసినా సరే ఆధునీకరణ, అలానే ఏఐ టెక్నాలజీస్ కానీ, చాట్ జీపీటీ ఇలా రకరకాలుగా తీసుకొస్తూ కూడా అన్నింట్లో కూడా సాంకేతికంగా ఎదుగుతున్న ఈ రోజుల్లో ప్రస్తుతం కొన్ని మంచికే కాకుండా చెడుకు సైతం కూడా ఇవి పాల్పడే విధంగా అయితే ఉన్నాయి. ఏదైతే ఒక అవసరం ఉంది, కావాలి అనుకునేటప్పుడు మోసం చేసి డబ్బులు గుంజే పరిస్థితి అయితే ఎప్పటి నుండో కూడా ఉంటున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఏ టెక్నాలజీస్ ఏదైతే వస్తున్నాయో కొత్త టెక్నాలజీస్ని కూడా అందుకే అనుగుణంగా వాడుకున్న పరిస్థితి అయితే ఉంది. అదే విషయంలో విశాఖపట్నం సీతమ్మపేట ప్రాంతంలో ఒక చిన్న భూ వివాదానికి సంబంధించి 16 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న వ్యక్తికి ఒక రాష్ట్ర సీఎం అలానే మాజీ మంత్రి కూడా ఫోన్ చేయడం, అదంతా కూడా చూసి నివ్వెరపోయి తన దగ్గర ఉన్న డబ్బులు ఈ భూ సమస్యతో పాటు మరింత ఆర్థికంగా కూడా 80,000 రూపాయలనైతే డబ్బులు వేయడంతో పూర్తిగా ఆవేదన అయితే గురవుతున్నారు. అసలు ఇదంతా కూడా ఏ టెక్నాలజీతో ఇటువంటి ఘటనలు జరగడం, శ్రీనివాసరెడ్డి అయితే అతను మనతో పాటు ఉన్నారు, అతను అడిగి సార్ అసలు ఏం జరిగింది? ఒక సీఎం మీతో మాట్లాడారు, మాజీ మంత్రి మాట్లాడారు, ఎలా అనిపించింది? అసలు మీకు వాళ్ళు ఎలా కమ్యూనికేట్ అయ్యారు? కమ్యూనికేట్ అంటే నేను ఫేస్బుక్లో ట్యాగ్ చేశానండి మన లోకేష్ బాబుకి, బ్రాహ్మణి సీఎం గారికి. అంటే పార్క్ డెవలప్ చేయమని అంటే మా పూర్వీకులు ల్యాండ్ ఇచ్చారు. అప్పుడు దాంతోపాటు మాది ఉంది, కానీ పార్క్ ఆనుకుని ఉండడం వల్ల నన్ను ఇబ్బంది పెడుతున్నారు లోకల్ లీడర్స్ కానీ అందరూ. అయితే ఈ పార్క్ డెవలప్ అయితే నేను ఇబ్బందులోని బయటపడతాను అనేసి నేను మొన్న ట్యాగ్ చేశాను. ట్యాగ్ చేసిన వెంటనే మరుసటి రోజు 7వ తారీఖుని మొన్న ఫోన్ వచ్చింది, దేవినేని ఉమా డిస్ప్లే వాట్సాప్ కాల్ వచ్చింది, ఆయన ఇమేజ్ వచ్చింది, మొత్తం వచ్చి ఏటమ్మా నువ్వు లోకేష్ గారిని ఇలా బ్యాడ్గా చేసావు అది ఇది అనేసి అంటే, లేదు సార్ నేనేమి అలాగా ఇచ్చేయలేదు, పార్క్ డెవలప్ చేయమని నేను పెట్టాను సార్, అంతే తప్ప ఇంకేం లేదు. నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ని, మా ఫాదర్ ఆర్మీ, మా తాతయ్య గారు కూడా ఆర్మీ, మాకైతే గవర్నమెంట్ నుంచి అయితే ఒక గజం భూమి లేదు, మా భూమి మాకు రక్షణ లేకుండా పోయింది, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనేసి నేను పెట్టడం జరిగింది. కాకపోతే ఆయన బాగానే స్పందించాడు. వెంటనే ఎమ్మెల్యే గారి నెంబర్ పంపించాడు, పల్లా సీన్ నెంబర్ పంపించాడు, మాట్లాడమని చెప్పాడు, అంటే నమ్మబలికాడు. తర్వాత మళ్ళీ 3 గంటలకి వీడియో కాల్ చేశాడు, చేసి ఆయనే డీపీలోనే ఆయనే వాట్సాప్ వీడియో కాల్లోనే ఆయనే కనిపించాడు. నేను నమ్మేశాను ఇంకా అమ్మో అనేసి. అయితే తర్వాత మళ్ళీ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళమ్మా నువ్వు, మన కితన్ గారు కొత్తగా వచ్చాడు రాజమండ్రి నుంచి, ఆయన ట్రాప్ చేద్దాం, ఫస్ట్ నువ్వు ఒక 80,000 పంపించు, నీ పని అయిపోద్ది, మళ్ళీ నీ 80,000 డబ్బులు వచ్చేస్తాయి, మరుసటి రోజు నువ్వు లోకేష్ బాబు దగ్గర రావాలి అని చెప్తే నేను కూడా నమ్మేశానండి. ఎందుకంటే ఎంత కష్టపడుతున్నాను, 16 సంవత్సరాలు బట్టి కష్టపడుతున్నాను, ఏముంది డబ్బుల్లో ఏముందిలే అనేసి అప్పు చేసి నేను మళ్ళీ వాళ్ళే పంపించారు, స్కానర్ కూడా పంపించాను. మళ్ళీ 8:30కి సీఎం నుంచి డైరెక్ట్గా ఈయన ఫోన్ నుండి సీఎం కలిపారు, డైరెక్ట్ చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. అసలు అంటే అది నమ్మాలో మరి ఏటో అర్థం కాలేదు, ఇలా చేశారు అని మాట్లాడి తర్వాత సుమారు ఒక 12 నిమిషాలు వాట్సాప్ కాల్ మామూలు మాట్లాడి అన్నీ అడిగారు, చేశారు. నీకెందుకు, రాజగోపాల్కి నేను రేపు మార్నింగ్ చెప్తాను, మా పిఎస్కి, నీ పని అయిపోద్ది అనేసి మా ఆవిడతో కూడా మాట్లాడారండి. కాకపోతే ఆ రికార్డ్ చేయడం మంచిదయింది మా ఆవిడ పక్క నుంచి, ఇప్పుడు నాకు విట్నెస్ ఉంది అది. అయితే మరుసటి రోజు వెంటనే అర్థమైంది, ఎందుకంటే మరుసటి రోజు మళ్ళీ ఉదయమే ఫోన్ చేశాడు, 8 గంటలకు చేసి 10 గంటలకు గ్రీవెన్సు, అప్పుడు కాదమ్మా నువ్వు మళ్ళీ 3 గంటలకు వెళ్ళు అని చెప్పాడు. చెప్పిన తర్వాత సాయంత్రం 4:30కి డిస్ప్లే మొత్తం అంతా ఇదైపోయింది. మోసపోయారని ఎప్పుడు తెలుసుకున్నారు? అసలు ఈ ఘటనకు సంబంధించి
మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు? మార్నింగ్ వెంటనే తెలిసిన వెంటనే నేను సైబర్ క్రైమ్కి వెళ్ళాను. సిఏ గారిని కలిశాను. కలిసిన వెంటనే ఆయన కూడా మాట్లాడాడు. ఆయన ఆయన కూడా లైన్‌లో ఉంటుండగా మాట్లాడాడు. మాట్లాడితే మినిస్టరే మాట్లాడాడు. మినిస్టర్ మాట్లాడితే ఆయనకు ఆ సీఐ గారు కూడా ఇదేట్రా అంటే అన్నట్టు ఆయన కూడా ఆశ్చర్యపడిపోయాడు. కానీ వెంటనే ఎఫ్ఐఆర్ కూడా రాత్రి ఎఫ్ఐఆర్ కట్టారు. కట్టి మరి ఆళ్ళు ఎంక్వైరీ ఆళ్ళు చేస్తున్నారు. చూడాలి. కాకపోతే ఏంటంటే నా ఇదేంటంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఇప్పుడు నేను ఇంత తెలిసిన వాడినే ఇంత మోసపోయాను. కాపోతే తెలియని వాళ్ళు పాపం రైతులు అవ్వచ్చు, ఎవరెవరికో ఇలా మినిస్ట్రీల నుంచి ఇలా ఫోన్‌లొచ్చి ఇలా డబ్బులు పంపించమంటే ఎంతమంది మోసపోతారో, కొద్దిగా అందరూ జాగ్రత్త పడాలనేసి నా మనవి. అది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే అంత సీఎం, మినిస్టరు వీడియో కాల్‌లో మాట్లాడడం అంటేనే అదే నాకు నేనే నమ్మానంటే, మామూలు సామాన్య ప్రజలు పక్కాగా నమ్మేస్తారు. కొద్దిగా అందరూ జాగ్రత్త పడాలనేసి నేను కోరుకుంటున్నాను. అది ముఖ్యంగా. యెస్ సార్. ఇది మనం ఏదైతే చూస్తున్నామో శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన ప్రాంతంగా అయితే ఏది ఆధునీకరణ జరుగుతున్న రోజుల్లో టెక్నాలజీస్ అని చెప్పేసి అయితే వస్తున్న కారణంతో ఒక్కసారిగా అంతా తెలిసి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు, అలానే ఎంతో పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కూడా ఇటువంటి చిన్న చిన్న టెక్నాలజీస్‌తో కావచ్చు, ఎవరైతే వీడియో కాల్స్ చేసి పూర్తిగా మోసపూరితంగా ప్రభుత్వ పెద్దలు, అలానే ప్రభుత్వంలో ఉన్న మహానాయకులు సీఎంఓ నుండి కూడా ఫోన్ రావడంతో పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా యాక్టివ్ అయిపోయి, అమ్మ మా యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అయితే అతి త్వరలో తీరిపోతుందని అయితే ఆనందం వ్యక్తం చేసి వాళ్ళకున్న కాస్తో కూస్తో కూడా అప్పులు చేసుకొని కూడా ఆ ఉన్న కాస్త అమౌంట్‌ని కట్టారు. ఆ డబ్బులు కట్టినా కూడా కనీసం ఫలితం లేదని చెప్పేసి మరుసటి రోజు ఉదయానికే ఇదంతా కూడా మోసపోయామని గ్రహించి పూర్తిగా ఆవేదన అయితే గురవుతున్నారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలుంటే దాదాపు స్థానికంగా ఉన్న పోలీసులకు గానీ, అలానే అధికారుల దగ్గరికి కానీ, ఉన్నతాధికారుల దగ్గర కానీ మనగానే వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇప్పటికైనా ప్రజలంతా గ్రహించాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడంతో పాటు, అలానే ప్రజలు కూడా దీనిపైన తక్షణమే అప్రమత్తంగా ఉండాలి. అలానే సైబర్ పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేశారు. ఎవరైతే ఈ యొక్క నేరానికి పాల్పడ్డారో, సైబర్ కేటుగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి కూడా అతి త్వరలో ముందుకెళ్తారని అయితే ప్రధానంగా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే తెలియజేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్‌తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.